కాంగ్రెస్ పార్టీ కఠినమైనటువంటి చర్యలకు దిగాలి అనుకుందంట. ఏంటి ఆ చర్యలు అంటే, ఎక్కడైతే సంఘర్షణ వాతావరణం ఉంటుందో అక్కడ అంటే ఎవరైతే నాయకులు తప్పు చేస్తున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టాలా, ఎప్పటికప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం ఇది. ఎందుకయ్యా అంటే, వరుసగా 4 రాష్ట్రాల ఎన్నికల్లో రెండు చోట్లేమో నేరుగా ఓటమి పాలైంది, 2 చోట్లేమో మిత్రపక్షాలతో అధికారంలోకి వచ్చింది, కానీ అది కూడా తన పాత్ర పరిమితం అయిపోయినటువంటి సిచ్యుయేషన్ ఈ నేపథ్యంలో వచ్చింది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఏం కాఠిన్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది, షర్మిలను బాధ్యురాలని చేశారా? లేదు. అదే ఇంకో చోట మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి పీసీసీ చీఫ్ను బాధ్యులు చేస్తున్నారు. ఒక చోట ఒక న్యాయం, ఇంకో చోట ఇంకో న్యాయం ఏంటి అసలు? ఆ లెక్కనైతే కనుక ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కదా రాజీనామా చేయాల్సింది. క్రిందసారి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేశాడు 2014 తర్వాత లేదా 2019 తర్వాత. మరి ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కదా రాజీనామా చేయాల్సింది. ఈ రెండింటికి మల్లికార్జున ఖర్గే వల్లనే పోనీ అధికారంలోకి వచ్చిందా కాంగ్రెస్ పార్టీ? లేదు కదా. అప్పుడు 99 సీట్లు వచ్చినాయి కాబట్టి అది మల్లికార్జున ఖర్గే క్రెడిట్ అయితే, ఇప్పుడు దీని క్రెడిట్ కూడా ఈ ఓటమికి కారణం కూడా ఆయన అవుతారు కదా. ఫస్ట్ ఒక ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి. మెయిన్ తీసుకుంటున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు. ఇప్పటికి కూడా హిందువులని అవమానిస్తూ, హిందువులను వేధిస్తూ, హిందువుల మీద వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటే పార్టీ ఎలా ఎదుగుతుంది? హిందువుల్ని నువ్వు ముస్లింలని అప్పీజ్ అంటే వాళ్ళని గురించి పాజిటివ్గా స్పందించు, తప్పులేదు. కానీ హిందువులను దుర్మార్గులుగా చూపించే ప్రయత్నం వద్దు, అదే ప్రమాదకరం అవుతుంది.